మనం మంచిగా సెటిల్ అవ్వాలి. కానీ ఇప్పుడు పొద్దున్నే మమ్మీలు చెప్తుంటే ఎంత కోపం వచ్చింది కదా. ఎప్పుడు పెద్ద అయ్యాక ఉద్యోగం వచ్చిందో అదో కూడా తెలీదు, అప్పుడు ఏం చేస్తానో తెలీదు. కానీ మమ్మీ రోజు పొద్దున్న ఏం చేస్తుంది, లే 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 అని లేపేస్తారు, కోపం వచ్చింది కదా. అప్పుడు సంగతి అప్పుడు ఎప్పుడో 12 ఏళ్ళు 13 ఏళ్ళ తర్వాత అప్పుడు ఏమైందో, ఇప్పుడు మాత్రం ఒక్కరోజు కూడా సెలవు పెట్టనీదు, పో 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 అంటదని అనుకుంటారా కదా. కానీ అలా పంపిస్తేనే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, నీకు పెద్ద అయ్యాక చదువు విలువ తెలిసి ఇప్పుడు నేను వచ్చి స్కూల్లో జాయిన్ అవుతానండి అంటే ఎవరైనా జాయిన్ చేసుకుంటారా? నీకు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక, అయ్యో చిన్నప్పుడు మా అమ్మ చెప్తే నేను వినలేదు, చదువుకోవాలి, చదువు ముఖ్యం, చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటేనే ఏదైనా ఉపయోగం అని చెప్పింది, కానీ అప్పుడు నేను వినలేదు సార్, ఇప్పుడు నేను స్కూల్కి వస్తాను జాయిన్ చేసుకోండి, నన్ను 1వ క్లాస్లో కూర్చోబెట్టండి అన్నారు అనుకో. ఒక 30 ఏళ్ళు వాళ్ళు వెళ్ళి, సరే అంకుల్ అంతోళ్ళు వెళ్ళి అడిగారు అనుకో, స్కూల్లో జాయిన్ చేసుకుంటారా? భలే వాళ్ళలాగున్నారు. చిన్నప్పుడు మీ అమ్మ మాట అనకుండా స్కూల్కి వెళ్ళకుండా ఇప్పుడు వస్తానంటే స్కూల్కి కుదిరిద్దా, ఏం కుదరదు, వెళ్ళు అంటారు కదా. అవునా కదా? అవును కదా. నోవహు అంకుల్ కూడా చక్కగా దేవుడి మాట వింటా ఉంటున్నాడు. 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి చెప్తున్నా వాళ్ళు నమ్మట్లా. వర్షం వస్తుంది, నిజంగానే వర్షం వస్తుంది, మీరు అందరు చచ్చిపోతారు, చెప్పేదేనండి, దేవుడికి ఇష్టంగా ఉండండి అంటే ఒక్కళ్ళు కూడా నమ్మట్లా. ఏం చేయట్లా, ఒక్కళ్ళు కూడా నమ్మట్లా. ఇట్లాగే అందరూ పక్క నవ్వుకుంటున్నారంట. పక్క నవ్వుకుంటుంటే అరే కుక్క వస్తుందంట, తప్పుకుండ్రా నోవహు అంకుల్ ఇంటికి వస్తుంది. కుక్కలు వస్తాయి ఇప్పుడు ఈ రోడ్లో నుంచి, పిల్లులు వస్తాయి, కోళ్ళు వస్తాయి, పులులు వస్తాయి, ఏషాలు వస్తాయా, సింహాలు వస్తాయి. మరి నోవహు ఓడ తయారు చేస్తాడు కదా, అది ఆయన ఒక్కదానికే కాదు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎక్కడికి వస్తున్నాయి, నోవహు అంకుల్ ఇంటికి వస్తున్నాయి. ఆ మూల ఆగి, హలో అంకుల్ నోవహు ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాయి అంట. వాము జంతువులు ఇది మాట్లాడుతున్నాయి అనుకుంటారంట ఊర్లో వాళ్ళు. ఏం చేస్తున్నాయి, ఎవరు ఇల్లు అడుగుతున్నాయి, అవి ఎవరు ఇల్లు అడుగుతున్నాయి, నోవహు అంకుల్ ఇల్లు అడుగుతుంటే వాళ్ళు అప్పుడైనా అర్థం చేసుకోవాలిగా. అడవిలో ఉండాల్సిన జంతువులన్నీ ఎడకొస్తున్నాయి, ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద జంతువులు వచ్చేస్తున్నాయి, ఏనుగులు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి, జిరాఫీలు వస్తున్నాయి. ఏం అర్థం కావట్లా ఊర్లో వాళ్ళకి. వామ్మో నిన్నటిదాకా నోవహు ఏం చెప్పాడు, పెద్ద వానొచ్చింది అన్నాడు. ఇప్పుడు చూస్తేనే అడవిలో ఉన్న జంతువులన్నీ ఎక్కడికి వస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా కోడిని పట్టుకున్నారా? ఎంతసేపు పట్టింది నీకు, దొరికిద్దా ఎమ్మటే? కొన్ని కాకిని పట్టుకున్నారు, ఎవరు పట్టుకోలేదు కదా. మరి నోవహు అంకుల్ వెళ్ళి అడవిలోకి వెళ్ళి అవన్నీ పట్టుకురావాలంటే కుదిరిద్దా? ఏది అంకుల్ పట్టుకురాలా, అన్ని అడవిలో నుంచి తిన్నగా ఎవరింటికి వచ్చింది, నోవహు అంకుల్ ఇంటికి వచ్చి ఎందులోకి వెళ్ళి ఓడలోకి రావటానికి వస్తున్నాయి. మీరు ప్రార్థన చేయండి, జంతువులన్నిటికీ దారి తెలిసి సక్రమంగా నోవహు అంకుల్ ఓడలోకి క్షేమంగా రావాలేసి మోకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఓడలోకి జంతువులన్నీ వస్తాయి, మనం చూద్దాం. మోకరించండి, మీరు ప్రార్థన చేస్తే ఓడలోకి జంతువులన్నీ వస్తాయి. అరే నవ్వుతారే, నేను నిజంగా వస్తాయి. మరి ఇప్పుడే ఆ చివరి దాకా వచ్చిన ఆల్రెడీ అడ్రస్ కనుక్కోండి. మరి క్షేమంగా వచ్చి ఎక్కడికి రావాలి, వాడొచ్చింది, వాడొచ్చేసింది, జంతువులు వచ్చేస్తాయి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి, మరి చేయండి. నోవహు అంకుల్ ఓడలో కోసం జంతువులు అడవిలో నుంచి అవన్నీ మా పరిమి రావాలి, అడ్రోడ్ దాటి అడ్రోడ్లోకి వచ్చి నోవహు అంకుల్ ఓడలోకి వచ్చి కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకుంటేనే ఓడొచ్చింది, జంతువులు వస్తాయి. కళ్ళు మూసుకోండి. అవన్నీ క్షేమంగా మా పరిమి రావాలయ్యా. నోవహు అంకుల్ ఓడ దగ్గర కూడా రావాలి ఏసయ్యా, వాటికి క్షేమం ఇయ్యేసయ్యా. కళ్ళు తిరండి. చూసారా, మీరు బాగా ప్రార్థన చేశారు. ఏమొచ్చింది, ఏమొచ్చింది? మరి జంతువులు చూస్తారా, నోవహు అంకుల్ ఓడలో ఏ ఏ జంతువులు ఉన్నాయో చూస్తారా? ఎవరు చూస్తారు ఫస్ట్? నువ్వు రా. ఏమన్నా ఇంజక్షన్ తెచ్చావు? విషయం ఏంటంటే డోర్ తీసామనుకో, లోపల ఏ జంతువు వచ్చిందో నాకు తెలియదు. ఒక్కో దాంట్లో ఒకటి ఉంది. మేబీ కలిసింది అనుకో, అంకుల్ దగ్గర ఇంజక్షన్ ఉంటుంది.
వెంటనే ఇంజక్షన్ చేస్తారు. ఓకేగా? ఇంజక్షన్ అంటే భయమా? గట్టి పొడుస్తాడు అంతలోకి అసలే వెటర్నరీ డాక్టర్ అయినా పర్లేదా? మరి నీ ఇష్టం. పెద్ద జంతువు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కరిసిద్ది. సరేనా? లేదు కర్రపడుతుంది ఇంజక్షన్ చేసి అనుకుంటా. ఒక డోర్ది అడ్డి ఒక డోర్ ఓపెన్ చేయి, జాగ్రత్తగా ఓపెన్ చేయి. కరిసిద్ది మరి నిజంగా. ఒక డోర్ది అది ఏ డోర్ తీస్తావు? జాగ్రత్త అది. అమ్మా అరే వీడు సింపుల్ అని తీసాడు రా, బతికిపోయాడు. లేకపోతే ఇప్పుడు ఇంజక్షన్ పడేది. ఏముంది దానిలో? ఇంగ్లీష్ చెప్పండి, స్పెల్లింగ్ చెప్పండి. చెప్పారా? ఓకే వీడు సేఫ్ అయిపోయాడు. ఇంకెవరు వస్తారు? ఎవరు వస్తారు? రా రా ఇంజక్షన్ చేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వాడికంటే ర్యాబిట్ వచ్చింది, నీకేది వచ్చిందో నాకు తెలియదు. మరి ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వచ్చింది. జాగ్రత్త. పెద్ద పెద్ద జంతువులు వచ్చిందో అంత వాళ్ళకి మరి. బాబోయ్ పెద్ద సింహం వచ్చేసింది పిల్లకి. ఏమొచ్చిందిరా? ఏంటి కరవలేదులే, నువ్వు మంచి పిల్లవని నీ దగ్గర రాలేదు. కూర్చో. అది స్పెల్లింగ్ ఏంటి? LIVENA లయనా? LIONA? మరి స్లోగా చెప్తున్నారు, గట్టి చెప్పండి. అబ్బా ఇప్పుడు నోవా అంకుల్ వాళ్ళకి ఏమేమి వచ్చినాయి? ర్యాబిట్ వచ్చింది, లయన్ వచ్చింది.